నేత ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చిరు వ్యాపారుల కోసం కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేశారని, ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రం దానిని పూర్తి చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అన్నారు. నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్ అంటున్నాడు. ప్లేయర్స్ లేకుండా క్యాప్టెన్ అవుతారు అన్నట్టు. ఆట ఎందుకుంటే గెలిచినా ఒకటే సంబంధం లేదు. దాన్ని నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్ అంటారు. అలాగా వివరిస్తూ ఎమ్మెల్యే గారు పరకాల పట్టణ అభివృద్ధికి మొదటి అవరోధం పడుతున్నాడు. ప్రకాష్ రెడ్డి పైపెచ్చు మొన్న వాడికి వచ్చి అధికారుల ముందు ఆయన పెద్ద హీరో అయినట్టు, ఆయనే ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటున్నట్టు, ప్రజాస్వామ్యంలో కూడా ప్రెస్ అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యొక్క విలువ బహుశా మన అందరికీ తెలుసు. ప్రజల పక్షాన పోరాడేది ప్రెస్ మిత్రుడు. బహుశా మీ కళ్ళకు వాళ్ళ ప్రెస్ మిత్రుడు కనపడకపోవచ్చు, కానీ అదే ప్రెస్ మిత్రుల వలన మీరు ఎమ్మెల్యేని మర్చిపోతున్నారు. ఎక్కువ నుంచి వచ్చిన మీరు ఎమ్మెల్యే అయింది. అలాంటి ప్రెస్ మిత్రులను మీరు హేళనగా మాట్లాడడం అనేది నిజంగా ఖండించదగ్గ విషయం. ప్రెస్ వాళ్ళకి ఏముంటుంది, స్వార్థం ఏముంటుంది వాళ్ళకు. వాళ్ళు ఎప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటారు. ప్రభుత్వం యొక్క లోటుపాటు ఎత్తుకు చూపే బాధ్యతే వాళ్ళది. అంటే నీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేకుండా ఒక రకంగా మీరు మాట్లాడడం అనేది చాలా విడ్డూరం. నిజంగా పత్రికా విలేకరులపైన మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు